హైదరాబాద్ సంజీవయ్య పార్కులో గోపా అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అందరూ కలిసి ఉండాలన్నారు. గోపాను విస్తరించాలని ప్రతి గౌడబిడ్డ గోపాలో సభ్యుడిగా ఉండాలని తెలిపారు మంత్రి. ఇటువంటి వేదికల ద్వారా మన బల ప్రదర్శన చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గోపా పరిధిలోకి వచ్చే ప్రతి గౌడు బిడ్డ సభ్యుడిగా అయినట్టయితే సంఘ బలం పెరుగుతుంది. కాబట్టి అందుకు సంబంధించి వాస్తవంగా హైదరాబాద్ లో ఉన్న గౌడ్ల సంఖ్యకు గోపా ఇచ్చేటువంటి దావతు కంపేరిజన్ ఉండదు. ఏనుగంత శక్తి అయితే ప్రదర్శనమో ఆవగించంత జరుగుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ వ్యవస్థలో అయినా బలం ఇంతో చూపెట్టుకోవడానికి ఆఖరికి బాలల్లో కూడా ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. మనకు సంబంధించి కూడా రాజకీయాలకు అతీతంగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభాకర్ మీ వాళ్ళకి ఏం చేస్తామని పిలిచి అడిగేటువంటి పరిస్థితి రావడానికి వరకు సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది సీనన్న గురించి తెలుసు, సామాన్య తెలుసు, రాజశేఖర్ గౌడ్ గారు కూడా తెలుసు, సత్యనారాయణ గౌడ్ గారికి తెలుసు. నేను ఎందుకు చెప్తామని అంటే ఇలా తప్పకుండా మన వాళ్ళని కొంత రైట్ కులవన్న కాడ పంచాయతీ లేకుండా, అంశాలు లేకుండా, సమస్యలు లేకుండా ఉండనే ఉండదు. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సంబంధించినటువంటి ఎవరు గుచ్చుకపోయేది లేదు. ఎవరికి అదృష్టం ఉంటే వానికి అదృష్టాన్ని వాడు ఆపలేడు, అదృష్టం లేకపోతే తీసుకొచ్చి ఇక్కడోడు లేడు. తెలుగు సుల్తాన్ బాదర్ కొనుక్కుంటే వచ్చేది కాదు, ధైర్యం పోయి అమీర్పేటలో అడకచ్చుకుంటే దొరికేది కాదు. మనం ఇవాళ ఉన్నంతలా ధైర్యంగా ఉండేటువంటి బొష కులం మనకు, ఎందుకంటే కత్తి పెట్టుకొని కుల వృత్తి చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలుగుతాం. రాష్ట్రంలో గోపా పరిధి